ఏపీ రాజకీయాల్లో ఆయన సీనియర్ నేత, కీలక సమయాల్లో ట్రబుల్ షూటర్గా ఫేమస్ అయిన లీడర్. అలాంటి సీనియర్ నేతకు కొత్త కష్టం వచ్చిందంటే ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే వర్గపోరు ఆ నేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. నిన్న మొన్నటి వరకు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది చోటా మోటా నేతలే కదా అని వదిలేస్తే వారు ఏకుమేకులా తయారై ఇప్పుడు ఆయన సీటుకే ఎసరు పెట్టడానికి పావులు కదుపుతున్నారట. ఇంతకీ ఎవరా రాజకీయ దిగ్గజం? ఆయనకొచ్చిన కొత్త కష్టం ఏంటి? ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా పేరున్న నాయకుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు. మంత్రిగా, టీడీపీ చైర్మన్ గా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆ శ్రీకాకుళం జిల్లా నేత సొంతం. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పార్టీలోకి చేరిన ఆయన 1983, 1985, 1989, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కోలు జిల్లాలోని ఉణుకూరు శాసనసభ నియోజకవర్గం నుండి వరుస విజయాలు సొంతం చేసుకుని తెలుగుదేశం ప్రభుత్వాల్లో వాణిజ్య పన్నులు, పురపాలక, హోంశాఖల మంత్రిగా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 1998 నుండి 2004 వరకు రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. 2009 శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన 2009 నియోజకవర్గాల బైఫర్కేషన్లో ఉణుకూరు సెగ్మెంట్ మాయమవటంతో ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి పరాజయం మూటగట్టుకున్నారు. తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఉన్నా కొన్ని కారణాల మూలంగా రాలేకపోయారట. 2012లో ప్రజారాజ్యం పార్టీని వదిలిపెట్టి 2 సంవత్సరాల పాటు ఏ రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2019లో పరాజయం పాలైనప్పటి నుండి సైలెంట్ రాజకీయాలు చేస్తూ వస్తున్న ఆయనకు ఇప్పుడు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. టీడీపీ ఉత్తరాంధ్ర శిక్షణ సంస్థ డైరెక్టర్ గా పనిచేసిన కలిశెట్టి అప్పలనాయుడు కిమిడి కళా వెంకట్రావుకు పక్కలో బల్లెన్ల తయారయ్యారంటున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కిమిడి కళా వెంకట్రావుకు పోటీగా నియోజకవర్గంలో అనేక పార్టీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో సీట్ తనకేనంటూ అప్పలనాయుడు ప్రచారం చేసుకుంటున్నారు. యువగళం ముగింపు సభ సందర్భంగా ఎచ్చెర్ల నుండి భోగాపురం వరకు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చంద్రబాబు, లోకేష్ల దృష్టిలో పడటానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. ఒకానొక సమయంలో కలిశెట్టి అప్పలనాయుడు దూకుడు తట్టుకోలేక కళా వెంకట్రావు ఆయన్ని పార్టీ నుండి సైతం సస్పెండ్ చేయించారు. అయినా కలిశెట్టి దూకుడు తగ్గలేదు. పార్టీకి విరాళాలిస్తూ అధినేతతో సెల్ఫీలు దిగుతూ మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో కలిశెట్టి అప్పలనాయుడు ఈసారి కళా వెంకట్రావు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా వెళ్లే అవకాశం ఉందని, తనకే ఎచ్చెర్ల టికెట్ వస్తుందని ధీమాగా కనిపిస్తున్నారు. అదలా ఉంటే సిక్కోలు జిల్లా టీడీపీలో కళా కుటుంబానికి, కింజారపు కుటుంబానికి దశాబ్దాలుగా ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. దీంతో కలిశెట్టి అప్పలనాయుడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తున్నారని కళావర్గం గుసగుసలాడుకుంటోంది. వాస్తవానికి అప్పలనాయుడుకు, అచ్చెన్నాయుడుకు సాన్నిహిత్యం ఉంది కూడా. ఇటు చూస్తే 94 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు ప్రకటించారు టీడీపీ అధినేత. ఆ లిస్టులో కళా వెంకట్రావు లాంటి సీనియర్కు చోటు లభించకపోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో కలిశెట్టి ప్రచారంలో నిజముందేమో అన్న డౌట్లు వ్యక్తం చేస్తున్నారు ఎచ్చెర్ల తెలుగు తమ్ముళ్లు. ఆ గందరగోళంలో ఎవరి వెంట వెళితే ఎవరికి కోపం వస్తుందో అని టెన్షన్ పడిపోతున్నారట.